అప్పాలు. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఎప్పుడైనా ఇలా అప్పాలు చేశారా? హనుమంతుడికి చాలా ఇష్టమైన ఈ అప్పాలు మనం కూడా తింటే చాలా బాగుంటుందండి. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అన్నిటికంటే ముందుగా మనకి ఏంటంటే చేసుకోవడం చాలా ఈజీ. సో మనకి చూడడానికి చిన్న చిన్న అరిసెల్లా కనిపిస్తున్నాయి కదా, అరిసెలు చేయడం కొంచెం కష్టం అనుకోండి. అయితే వీటిని చేయడం చాలా ఈజీ. ఇంకా లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి 1 కప్పు బొంబాయి రవ్వ, అదేనండి గోధుమ రవ్వ తీసుకొని దాంట్లోకి సేమ్ మెజర్మెంట్స్ 1 కప్పు బియ్యం పిండి తీసుకోండి. సారీ, బియ్యం రవ్వ కాదండి, బియ్యం పిండి తీసుకొని మళ్ళీ అదే కప్పుతో గోధుమ పిండి తీసుకోవాలి. సో మీరు తీసుకోవాల్సింది సేమ్ మెజర్మెంట్స్ గోధుమ పిండి, అలాగే గోధుమ నూక, బియ్యం పిండి, ఈ 3 తీసుకోవాలి ఈక్వల్గా. తీసుకొని మొత్తం మిక్స్ చేసుకొని పక్కన తీసి పెట్టుకోండి. తర్వాత స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని మీరు ఏ కప్పుతో అయితే తీసుకున్నారో అదే కప్పుతో 3 కప్పులు నీళ్ళు తీసుకోవాలి. తీసుకొని దాంట్లోకి 3 కప్పులు నీళ్ళు వేశారు కదా, దానికి ఒక 2 కప్పుల బెల్లం వేసుకోవాలండి. సో 2 కప్పుల బెల్లాన్ని 3 కప్పుల నీటిలో వేసి బాగా పాకమేం తీయవసరం లేదండి, బెల్లం కరిగినంత వరకు కూడా వాటిని కరగబెట్టుకోండి. బాగా కరిగాక దాంట్లోకి ఇలా మీరు ఫిల్టర్ చేసుకోండి, ఎందుకంటే దాంట్లో చెత్త ఏమైనా ఉంటుంది కదా. ఫిల్టర్ తీసుకున్న తర్వాత అది మరిగాక దాంట్లోకి కొంచెం ఇలాచీ వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని అప్పుడు అది మరుగుతున్నప్పుడే దాంట్లోకి మనం 3 పిండిలు మిక్స్ చేసుకున్నాం కదా, దాన్ని కలిపేసి ఉండలు కట్టకుండా కలుపుకోండి. సో మీరు కానీ పక్కా ఈ కొలతలతోనే చేశారంటే చాలా బాగా వస్తుందండి. మొత్తం కలుపుకొని సిమ్లో కలుపుకొని కొద్దిసేపు మూత పెట్టేయండి. సో బాగా అవుతుంది. తర్వాత మరీ చల్లగా అయిపోనివ్వకండి, కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే. చల్లగా అయిపోతే సరిగా రావు, ఇరిగిపోతాయి అన్నమాట అప్పాలనేది. చిన్నగా మీరు గోరువెచ్చగా ఉండేటప్పుడే చెయ్యి కాలిపోతుంది కాబట్టి ఇలా ఒక గిన్నె తీసుకొని దాంతో మొత్తం కూడా మెత్తగా అయ్యేటట్టు చేసుకోవాలండి. మళ్ళీ చెప్తున్నా, గోరువెచ్చగా కొంచెం వేడిగా ఉన్నప్పుడే అనుకోండి ఇలా చేసుకోవాలి. తర్వాత కొంచెం చేతికి నెయ్యి రాసుకొని చిన్న చిన్న ఉండలు చేసుకొని, అప్పటికి ఇంకా కొంచెం వేడిగానే ఉంటుందండి. ఇలా చిన్న చిన్న ఉండలు చేసుకొని వాటిని అప్పాల్లాగా ఒత్తుకోవాలి. మీరు ఏ గిన్నెతో అయితే పిండిని ఒత్తుకున్నారో అదే గిన్నె తీసుకొని వాటిని అప్పాల్లా ఒత్తుకోవాలి. ముందుగా అయితే అన్నిటినీ కూడా ఉండలుగా చేసుకొని మూత పెట్టి ఉంచండి. అవి ఆరిపోకూడదు అనమాట. ఆరిపోతే మనకి విరిగిపోతాయి. మీరు ఏం చేస్తారంటే, మీకు ఎన్ని డీప్ ఫ్రై ఒకసారి చేస్తారో అన్ని అప్పాలని ఇలా మీ గిన్నె తీసుకొని దాంతో ఒత్తుకుంటే అప్పాలు విరిగిపోకుండా వచ్చేస్తాయి అన్నమాట. సో మీరు ఒకసారి డీప్ ఫ్రైకి సరిపడా అన్ని ఒకసారి చేసుకోండి, మిగతా ఉండలన్నీ మూత పెట్టి ఉంచుకోండి. ఇవన్నీ చిన్న చిన్నవి పాటిస్తేనే బాగా వస్తాయన్నమాట. తర్వాత డీప్ ఫ్రైకి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కాలండి. హీట్ ఎక్కాక ఇలా మనం చేసుకున్న అప్పాలని వేసుకొని 2 సైడ్స్ కూడా ముందుగా వాటిని తిప్పేయకండి. అవి ఒకసారి వేసాక కొంచెం వాటిని వేగనివ్వండి, తర్వాత అవి పొంగుతాయి అన్నమాట. సో అలాంటప్పుడు వాటిని మీరు టర్న్ చేయాలి. సో చూసారు కదా, లైట్గా పొంగుతాయి అన్నమాట. సో మీరు వెంటనే కనిపెట్టేస్తే విరిగిపోతాయి. సో ఇలా అన్ని మీరు పాటించారంటే చాలా ఈజీ చేయటం. టేస్ట్ అయితే భలే ఉంటుందండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అవి హెల్త్కి కూడా మంచిదే. దాంట్లో మనం వేసినవి హెల్త్కి మంచివి కాదు, ఏవీ లేవు, కొంచెం ఆయిల్ ఐటమ్ తప్ప ఇంకేమీ కాదు, హెల్త్కి మంచిది. చూసారు కదా, చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా, ఇంకా లేట్ ఎందుకండి, మీరు కూడా చేసేయండి. ఇంకా ఈ అప్పాలు అయితే హనుమాన్జీకి చాలా ఇష్టం అండి. మీరు ఎప్పుడైనా హనుమాన్జీకి పూజ చేసేటప్పుడు వీటినైతే చేసి ప్రసాదంగా పెట్టండి. చేసుకోవడం చాలా ఈజీయే కదా, సో మనం కూడా ఇష్టంగా తినొచ్చు కదా. ఇంకా లేట్ ఎందుకండి, ఇంకా దీంట్లో కావాలంటే మీరు బెల్లం నీళ్ళు చేసేటప్పుడు దాంట్లో కొంచెం కొబ్బరి వేసుకోండి, ఇంకా బాగుంటుంది. సో ఇలా చిన్న చిన్న పాటిస్తూ వీటిని చేయండి. ఎలా మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చింది అనేది మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. నా ఛానల్లో ఇలాగే చాలా మంచి రెసిపీస్ ఉన్నాయి, వెళ్ళి చూడండి. ఛానల్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.